హాయ్ అందరికీ. సో, ఈ వీడియోలో కన్‌ఫ్యూజన్ మెట్రిక్స్ గురించి చెప్తాను. అది ఈజీగా ఎలాగ మనము చేయాలనేది, ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చెప్తాను. సో, బైనరీ క్లాసిఫికేషన్ మోడల్‌లో మెట్రిక్స్ ఎవాల్యుయేషన్ చేసే ముందర ఫస్ట్ ఇట్లాగా కన్‌ఫ్యూజన్ మెట్రిక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, అది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. సో, ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవెలు. ఈ గ్లూకోజ్ లెవెల్ బట్టి యాక్చువల్‌గా డయాబెటీస్ ఎంతమందికొచ్చింది. సో, ప్రిడిక్టెడ్ అంటే మనము మోడల్ ద్వారా ప్రిడిక్ట్ చేసిన వాల్యూస్ ఇవి. సో, ఇలా ప్రిడిక్ట్ చేసాం. సో, దీన్ని బట్టి మనము ఈ మెట్రిక్స్ అనేది క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేసాం? సో, 0, 0 యాక్చువల్ 0, ప్రిడిక్టెడ్ 0 ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. సో, 2 0, 1 0, 1 అనే కాంబినేషనే లేదు కాబట్టి 0 1, 0 1, 0 కాంబినేషను ఓన్లీ 1 ఉంది. సో, 1 1, 1 1, 1 అనేది 3 ఉన్నాయి. సో, 3 సో, అలాగా ఈ మెట్రిక్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో, ఇందులో ట్రూ నెగిటివ్, ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్, ట్రూ పాజిటివ్ ఎలాగా ఐడెంటిఫై చేస్తామంటే, ఇప్పుడు 0, 0 1, 1 ఇవి 2 షేర్ చేస్తున్నాను చూడండి. సో, 0, 0 అంటే 2 ఒకే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రూ. ప్రిడిక్టెడ్ అనేది 0 ఉంది కాబట్టి నెగిటివ్. సో, 0, 0 అంటే ట్రూ నెగిటివ్ టీఎన్. సో, 1, 1 బోత్ సేమ్‌గా ఉన్నాయి కాబట్టి వాల్యూస్ ట్రూ. ప్రిడిక్టెడ్ 1 ఉంది కాబట్టి పాజిటివ్. సో, ట్రూ పాజిటివ్. నెక్స్ట్ 0, 1 0, 1 అంటే 2 డిఫరెంట్ ఉన్నాయి. సో, ఫాల్స్. ప్రిడిక్టెడ్ అనేది 1 ఉంది కాబట్టి పాజిటివ్. ఫాల్స్ పాజిటివ్ ఎఫ్‌పి. సో, 1, 0 అనేది డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి ఫాల్స్. అండ్ ప్రిడిక్టెడ్ అనేది 0 ఉంది కాబట్టి 1, 0 అనేది ఫాల్స్ నెగిటివ్ ఎఫ్ఎన్. ఇలాగా కన్‌ఫ్యూజన్ మెట్రిక్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనము ఈ వాల్యూస్ అనేది. ఈ వాల్యూస్ బట్టి మనం తర్వాత కొన్ని మెట్రిక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. థ్యాంక్ యూ.